హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు కథ మతిలేని మాధవుడు. చంద్రనగరం శివార్లలో ఒక పేద విధవరాలు ఉండేది. ఆమె నానా అగచాట్లు పడి ఎలాగో జీవితం నెట్టుకొస్తూ ఉండేది. ఆమెకు మాధవుడని ఒక్కడే కొడుకుండేవాడు. అయితే వాడు వట్టి మందమతి, సోమరిపోతూ. అందుచేత వాడు తల్లికి ఎందుకు పనికిమాలిన వాడైపోయాడు. వాడు ఇతర విధాలా మంచివాడే, సాధువు, సద్భావాలు కలవాడు, సరదా అయినవాడు. అయినప్పటికీ వాడి విషయమై తల్లికి బెంగగానే ఉండేది. సంతోషం అస్సలు ఉండేది కాదు. తల్లి వాడికి ఏదైనా పని చెబితే అది వాడి బుర్రకెక్కేది కాదు. చెప్పిన మాట వినిపించుకోకుండా వాడి ఆనందంలో వాడు ఉండేవాడు. ఒకవేళ దారి తప్పి తల్లి చెప్పిన పని చెయ్యడం మొదలు పెడితే పనంతా పాడు చేసేవాడు. ఒకరోజు మాధవుణ్ణి తల్లి వంట చెరుకు కొట్టుకురమ్మని చెప్పింది. మూడోసారి చెప్పిన మీదట వాడికి తల్లి మాట అర్థమైంది. అప్పుడు వాడు గొడ్డలి భుజాన వేసుకొని ఆడుతూ పాడుతూ అడవికి బయలుదేరాడు. అడవికి పోవాలంటే ఒక మైదానం మీది నుంచి పోవాలి. ఆ మైదానం మీద మాధవుడికి ముగ్గురు యువకులు ఎర్రని ఎండలో పడుకొని నిద్రపోతూ కనిపించారు. పాపం వాళ్ళు ఎండలో నిద్రపోతున్నారే అని జాలి కలిగి మాధవుడు ఆ మైదానంలోనే ఉన్న ఒక చెట్టు కొమ్మ గబగబా నరికి తెచ్చి నిద్రపోయే వాళ్లకు నీడనిచ్చేటట్టుగా ఆ కొమ్మలను నేలలో పాతాడు. వాడు ఆ పని పూర్తి చేసి అడవికేసి బయలుదేరబోతూ ఉండగా ఆ ముగ్గురు యువకులు నిద్రలేచి, మాకు ఈ నీడ ఎందుకు ఏర్పాటు చేశావు అని అడిగారు. ఎండ జాస్తిగా ఉంది, సుఖంగా నిద్రపోతారు కదా అని అన్నాడు మాధవుడు. నువ్వు చాలా మంచివాడివి, నువ్వు కోరుకున్నదల్లా అవుతుందిలే పో అన్నారు వాళ్ళు. నిజానికి వాళ్ళకి అలాంటి వరం ఇచ్చే శక్తి ఉంది, ఎందుకంటే వాళ్ళు దేవతా పురుషులు. అయితే మాధవుడు మట్టి తలలోకి ఏదైనా కోరుకోవాలన్న ఆలోచన రానేలేదు. వాడు ఆ ముగ్గురికి దండం పెట్టి తిన్నగా అడవికి వెళ్ళి వెర్రెత్తినట్టు అదే పనిగా కట్టెలు కొట్టసాగాడు. చివరికి అవన్నీ పోగేసి కట్టకట్టేసరికి ఆ మోపువాడు మొయ్యగల దానికి 4 గింతలయింది. దాన్ని వాడు ఒక్క అంగుళం కూడా ఎత్తలేకపోయాడు. ఏం చేయడానికి పాలు పోలేదు. ఆ మోపు మీద ఎక్కి కూర్చుని, దీన్ని నేను ఇంటికి మోసుకుపోలేను కనుక ఈ మోపు నన్ను ఇంటికి తీసుకుపోతే ఎంత బావుండు అనుకున్నాడు మనసులో. వెంటనే ఆ మోపు గాలిలోకి లేచి మాధవుణ్ణి మోసుకొని అతి వేగంతో వాడి ఇంటికేసి బయలుదేరింది. అది రాజధాని వీధి గుండా పోయేటప్పుడు రాజకుమార్తె ప్రభావతి మాధవుణ్ణి వాడు సవారీ చేస్తున్న కట్టెల మోపును చూసి విరగబడి నవ్వింది. మాధవుడు తల పైకెత్తి కిటికీ వద్ద నిలబడి తనని చూసి నవ్వే ప్రభావతిని చూసి, నన్ను చూసి నవ్వుతావా? నీకు మొగుణ్ణి అయినప్పుడు నీ సంగతి చెప్పకపోతానా అనుకున్నాడు. తాను ఏది కోరుకున్నా అది జరిగి తీరుతుందన్న జ్ఞానం అప్పటికీ వాడికి రాలేదు. అయినా ఆ శక్తి పనిచేస్తూనే ఉన్నది. దాని మహిమ వల్ల రాజకుమార్తె ఆ క్షణంలోనే నవ్వటం మానేసి ఆ కిటికీ దగ్గరే దిగాలుగా నిట్టూర్చుతూ కూర్చుంది. చెలికత్తెలు ఆమె దిగులుకు కారణం తెలుసుకోలేక ఆ దిగులు పోగొట్టడం మొదలే చేతకాక వెళ్ళి రాజుగారికి సంగతి చెప్పారు. రాజు వచ్చి తన కుమార్తెను చూస్తూనే, దిగులుగా ఉండకేం చేస్తుంది, దానికి పెళ్ళిడు వచ్చింది, పెందలాడే పెళ్లి చేసేయాలి అనుకుని పైకి, అమ్మా నీకు పెళ్ళి చేసేద్దామనుకుంటున్నాను, రాకుమారులో నీకు నచ్చిన వాడెవడైనా ఉంటే చెప్పు అన్నాడు. ప్రభావతి మరింత భారంగా నిట్టూర్చి, ఇంతకుముందు కట్టెల మోపు మీద సవారీ అయ్యి ఇటుగా వెళ్ళిన అబ్బాయిని తప్ప నేను ఇంకెవ్వరినీ పెళ్ళాడను అన్నది. తన కూతురి మాటలు రాజుకు అర్థం కాలేదు. ప్రభావతి చెలికెత్తలు వివరించి చెప్పిన మీదట ఆయనకు కుమార్తె పైన ఆగ్రహం వచ్చింది. ప్రభావతి దారే వెళ్ళినా వాణ్ణి చూసి పెళ్ళాడతానంది కానీ వాడి పేరైనా ఆమెకు తెలియదు. ఇలాంటి పరువుమాలిన ప్రేమలో పడినందుకు ప్రభావతిని తీవ్రంగా శిక్షించాలనుకున్నాడు రాజు. కానీ మంత్రులు వారించి, మహారాజా మీకు కొడుకైనా కూతురైనా ఆ ఒక్క బిడ్డనే. ఆమె ప్రేమించిన యువకుడు మారు వేషంలో ఉన్న రాకుమారుడో కావచ్చు, తొందరపడకండి అన్నారు. వాణ్ణి
ముందు పట్టుకోవాలి కదా, ఏంటి ఉపాయం అన్నాడు రాజు. నగరంలోని వివాహయోగ్యులైన యువకులందరినీ ఆహ్వానించి విందు ఏర్పాటు చేయించండి. వచ్చిన వారిలో తాను పెళ్లాడగోరిన వాణ్ణి రాజకుమార్తె సులువుగా గుర్తుపట్టగలుగుతుంది అన్నారు మంత్రులు. రాజు సరేనని నగరంలో ఉండే ఉన్నత కుటుంబాలకు చెందిన పెళ్లి కాని యువకులందరినీ రాజభవనంలో విందుకు ఏర్పాటు చేసి పిలిపించారు. వీరిలో నువ్వు పెళ్లాడగోరిన వాడెవడో చెప్పమ్మా అని కూతురుతో అన్నాడు. ప్రభావతి అందరినీ కలియచూసి, నేను పెళ్లాడగోరినవాడు వీరిలో లేడు అన్నది. రాజుకు తన కూతుర్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది. మంత్రులు మళ్ళీ అడ్డుపడి నగరంలోని మిగిలిన అవివాహిత యువకులందరినీ మరొక విందు చెయ్యండి. రాజకుమార్తె కోరుకున్నవాడు వారిలో ఉండవచ్చు అన్నారు. అలాగా, వెధవన్నెవ్వరినో నా కూతురు పెళ్లాడుతానంటే నేనెలా సహిస్తాను అన్నాడు రాజు. అలాంటిది సంభవిస్తే అది దైవయోగమే అవుతుంది మహారాజా, దాన్ని కాదనడానికి మనమెవరం అన్నారు మంత్రులు. రాజు మరొక విందు ఏర్పాటు చేయించి నగరంలోని బీద సాదా కుటుంబాల యువకులనందరినీ అధికారపూర్వకంగా ఆహ్వానించాడు. ఈ సంగతి మాధవుడు వినను కూడా లేదు. వాడి తల్లి విని విందుకు వెళ్ళమని ప్రోద్బలం చేసింది. వాడు వెళ్ళనన్నాడు. కమ్మని భోజనం పెడతారా, కడుపు నిండా తిని చక్కరా అని తల్లి వాడిని బలవంతాన విందుకు పంపింది. వాడు కట్టుకున్న చింపిరి బట్టలతోనే విందుకు వెళ్ళాడు. కానీ రాజకుమార్తె వాడిని చూస్తూనే, ఇదిగో నేను పెళ్లాడగోరినవాడు అంటూ మాధవుణ్ణి చూపింది. ఈ బడుద్దాయినా నువ్వు పెళ్లాడగోరేది అన్నాడు రాజు విస్మయం చెంది. అవును అన్నది ప్రభావతి. రాజుకు పట్టరాని కోపం వచ్చింది. సరే, నీకంత పట్టుదలగా ఉంటే వాణ్ణి పెళ్ళాడు, ఆ తర్వాత నేను చెయ్యవలసిందేదో నేను చేస్తాను అన్నాడు రాజు పళ్ళు కొరుకుతూ. అప్పటికప్పుడే పురోహితుడు వచ్చి ప్రభావతికి మాధవుడికి పెళ్లి చేశాడు. పెళ్లి తంతు ముగిసిన మరుక్షణం రాజు నూతన దంపతులను ఒక సీసాలో పెట్టి మూత వేయించి సముద్రం ఆటులో ఉండగా ఆ సీసాను దూరంగా సముద్రంలో పారేయించాడు. కెరటాల సీసాను ఇంకా దూరంగా తీసుకుపోయాయి. రాజకుమార్తెను సీసాలో బంధించమని రాజు ఇచ్చిన ఆజ్ఞ వింటూనే చెలికత్తెలు ప్రభావతి ఒడికి తినుబండారాల మూట ఒకటి కట్టారు. పీపాలో కొట్టుకుపోతూ ప్రభావతి, మనకు చావు తప్పదు. ఈ సీసాలో సందులు లేకపోతే ఊపిరడక చస్తాము. సందులుంటే సముద్రంలో మునిగి చస్తాము. అలాగూ చవక తప్పదు. నా ఒడిలో ఉన్న తినుబండారాలన్నీ అయిపోయాక తిండికి మాడి చేస్తాం అంటూ పెద్ద పెట్టున ఏడవనారంభించింది. అంత మాత్రాన ఏడవటం దేనికి, మనం ఇంకా బతికి ఉన్నాం కదా అన్నాడు మందమతి మాధవుడు. నీకు కొంచెం కూడా మెదడు లేదు. ఏ ఓడో వచ్చి రక్షించకపోతే ఎంతకాలం బతికి ఉంటాం అన్నది ప్రభావతి. నీకు ఓడ కావాలంటే ఎంతసేపు? నేను కోరుకుంటే క్షణంలో వస్తుంది. నేను కోరిందల్లా అవుతుందని ఆ రోజు ఆ ముగ్గురు వరం ఇవ్వలా అన్నాడు మాధవుడు. అటువంటి వరం ఉంటే ఇంతసేపు ఏం చేస్తున్నావు? ఒక పెద్ద ఓడ కావాలని వెంటనే కోరుకో అన్నది ప్రభావతి. దానికి తొందర ఏముంది? ముందు నీ తినుబండారాలు పైకి తీయి, వాటిని వృధా పోనివ్వడం దేనికి అన్నాడు మాధవుడు. ఎప్పుడూ సీసాలో నుంచి బయటపడదామా అని ఆతురతగా ఉన్న ప్రభావతి తన వడిలో మూటగట్టి ఉన్న తినుబండారాలు గబగబా మాధవుడి చేత తినిపించింది. తినటం అయినాక మాధవుడు తాము సీసాలో నుంచి బయటపడాలని, తమ సమీపంలోని ఒక పెద్ద ఓడ రావాలని, తమను తీరం చేర్చాలని కోరుకున్నాడు. వెంటనే సీసా మీది మూత పెద్ద చప్పుడుతో ఎగిరిపోయింది. దంపతులిద్దరూ బయట చూసేసరికి ఒక పెద్ద ఓడ కొద్ది గజాల దూరంలో కనబడింది. భార్యాభర్తలు ఆ ఓడలో ఎక్కి ఒక చోట తీరాన్ని చేరారు. ప్రభావతి ప్రోద్బలం చెయ్యగా మాధవుడు సముద్ర తీరాన తనకు ఒక పెద్ద రాజభవనాన్ని ఏర్పాటు చేయించాడు. దాని చుట్టూ తోటలు, ఉద్యానవనాలు, నౌకర్లు, చౌకర్లు, పరివారము కావాలని కోరుకున్నాడు.
అక్కడ వాళ్ళు కొంతకాలం సుఖంగా ఉన్న తర్వాత ప్రభావతి మాధవుడితో, మనం ఇంకొక కోరిక కోరవలసి ఉంది. నువ్వు ఇలా ఉండటం బాగాలేదు. చూడడానికి అందంగాను మంచి తెలివిగాను ఉండాలని కోరుకో అన్నది. నేను అందంగా తెలివిగా ఉండటం అవసరమంటావా? నీకు కావాలంటే అలాగే కోరుతాను అన్నాడు మాధవుడు. ఈ కోరికతో మాధవుడు రూపంలోనే కాక బుద్ధిలో కూడా పెద్ద మార్పు చెందాడు. ఇక అతనికి అడుగడుగున భార్య ప్రోద్బలం అవసరం లేకపోయింది. తనకున్న శక్తితో తాను ఒక రాజ్యం సంపాదించుకొని ప్రజలందరినీ సుఖ పెట్టడమే కాక తన భవనంలో పనిచేసే నౌకర్లకు వీలైన మట్టుకు శరీర ఆయాసం లేకుండానే చేశాడు. ప్రభావతిని, ఆమె భర్తను సముద్రంలోకి తోయించిన తర్వాత రాజు తన తొందరపాటుకు చాలా పశ్చాత్తాపడ్డాడు. కొన్ని ఏళ్ల అనంతరం ఆయన వేటకు వచ్చి దూరాన ఒక కొత్త రాజభవనం ఉండటం గమనించి అదెవరిదో కనుక్కుందామని వెళ్ళి తన కుమార్తెను తిరిగి కలుసుకొని పరమానందం చెందాడు. మాధవుడు తన తల్లిని తప్పించుకొని ఆమెకు ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాడు. ముసలితనం ఆమెకు సుఖంగా గడిచిన మాట నిజమే, కానీ ఆ ఇంటి వాళ్ళు తన కొడుకు కోడలు అని ఆమె నమ్మలేకపోయింది. అప్పుడప్పుడు ఆమె తన కొడుకును తలుచుకొని పిచ్చి విధవ ఏమైపోయాడో అని విచారపడుతూ ఉండేది. కథ సమాప్తం.